సంగారెడ్డి జిల్లాలోని మంజీరా అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు దక్కించుకునేందుకు రాష్ట్ర అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటిని అందిస్తున్న మంజీరా డ్యాంకు సింగూరు ప్రాజెక్టుకు మధ్య ఉన్న జలాశయం 9 చిన్న ద్వీపాలతో కూడి ఉన్న ప్రాంతంలో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. మొసళ్లు సహా ఎన్నో రకాల జలచరాలు, వన్యప్రాణులు, వివిధ జాతుల పక్షులున్న ఈ ప్రాంతాన్ని జీవ వైవిధ్యమున్న చిత్తడి నేలగా గుర్తించారు. అసలు ఈ చిత్తడి నేలల్ని ఎవరు గుర్తిస్తారు? వీటి వలన లాభాలేంటి తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. భూగర్భ జలాలను పెంచుతూ వరదలను నియంత్రిస్తూ నీటి నుంచి వ్యర్థాలను తొలగించి జీవ వైవిధ్యానికి ఎంతో తోడ్పడేవి చిత్తడి నేలలు. ఈ భూమిపై 2400 మాత్రమే ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో జీవ వైవిధ్య ప్రాంతంగా గుర్తింపు పొందినది ఆంధ్రప్రదేశ్లో 1 కొల్లేరు సరస్సు కాగా, రెండోది తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలోని మంజీరా అభయారణ్యానికి ఆ లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మంజీరా అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు సాధించేందుకు అవసరమైన అర్హతలు, ప్రతిపాదనలను శాస్త్రీయంగా సిద్ధం చేసేందుకు అటవీ శాఖ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తో కలిసి అధ్యయనం చేస్తోంది. ఈ అభయారణ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు, సాంకేతిక అంశాలతో కూడిన ప్రాథమిక నివేదికను నేషనల్ వెట్లాండ్ బోర్డుకు పంపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో సదాశివ, పుల్కల్, చౌటకూర్ మండలాల పరిధిలో దాదాపు 20 చదరపు కిలోమీటర్లలో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అభయారణ్యంలో 9 ద్వీపాలు ఉన్నాయి. ఇక్కడ 303 పక్షి జాతులు ఉన్నాయి. వీటిలో 117 జాతులు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వలస వచ్చినవి. 14 జాతుల ఉభయచరాలు, 57 రకాల చేప జాతులు, 32 రకాల సీతాకోక చిలుకలు, 25 అకశేరుకాలు, 25 ఆర్కినిడ్లు, 28 ఓడోనెట్స్, 31 రకాల సరీసృపాలు ఇక్కడ ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. భారత్లో రామ్సర్ ఇప్పటి వరకు గుర్తించిన 80 చిత్తడి నేలల్లో లేని ఎన్నో ప్రత్యేకతలు ఇక్కడ ఉన్నాయంటున్నారు అటవీ శాఖ అధికారులు. ప్రపంచవ్యాప్తంగా 2400 చిత్తడి నేలలు అంటే వెట్లాండ్స్ అంటారు. ఈ వెట్లాండ్స్ మన దేశంలో 80 వరకు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు కలిపి ఒక కొల్లూరులో ఉంది. దాని తర్వాత మంజీరా పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి వెట్లాండ్ సంబంధించి ఇటీవల మనకు సమాచారం అందింది. అసలు వెట్లాండ్ వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు వెట్లాండ్ యొక్క గుర్తింపు రావడం కోసం రామ్సర్ సంబంధించినటువంటి ఏదైతుందో ఆ గుర్తింపు కోసం ప్రయత్నం చేసినటువంటి డిఎఫ్ఓ గారు మనతో పాటు ఉన్నారు, శ్రీధర్రావు గారు. వారితో అడిగి అసలు వెట్లాండ్ వల్ల ఉపయోగాలు అంటే అది ఎలా ఏర్పడితే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చెప్పండి సార్, మనది ఒక అరుదైనటువంటి అవకాశం మనకి ఈ రోజున. దీన్ని ఎలా చూస్తారు మీరు? దీన్ని రామ్సర్ గుర్తింపు కోసం ఏమేమి చేస్తున్నారు? అసలు దీని ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఉన్న ప్రత్యేకత మంజీరా యాక్చువల్లీ రామ్సర్ అనేది ఇట్ ఈస్ ఎ కన్వెన్షన్, ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఇన్ ఇరాన్. 1971లో ఫిబ్రవరిలో అక్కడొకటి యునెస్కో వాళ్ళు కన్వెన్షన్ ఏర్పాటు చేసి, ప్లస్ వాటికి ఆ రకమైన బయోడైవర్సిటీ కన్జర్వేషన్ యాక్టివిటీస్ చేపట్టాలని, ఇప్పుడున్న దానికంటే ఇంకా అభివృద్ధి చేసి ఇంకా దాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేసి అందులో భాగంగా భారతదేశంలో 80 రామ్సర్ సైట్స్ను గుర్తించడం జరిగింది. 80 రామ్సర్ సైట్స్లో కూడా చాలా మట్టుకు ఒక 9 ప్రత్యేకతలు అంటే 9 క్రైటీరియా ఉంటాయి. అందులో మేజర్గా క్రైటీరియా ఏంటంటే డైవర్సిటీ ఎక్కువ ఉండాలి, పాపులేషన్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉండాలి. అట్లీస్ట్ మినిమం 20,000 బర్డ్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆల్ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ ఉండాలని అంటారు. అట్లాంటి క్రైటీరియాలో కన్నా డైవర్సిటీ క్రైటీరియాలో కానీ, కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ క్రైటీరియాల్లో కానీ మన మంజీరా లేక్ అనేది వీటన్నిటికంటే కూడా టాప్లో ఉంటుంది. ఎందుకంటే మంజీరా ఈజ్ ఏ రిజర్వాయర్ క్రియేటెడ్ అండ్ ఇట్ ఈస్ క్యాటరింగ్ ద నీడ్స్ ఆఫ్ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్. కాబట్టి ఇందులో ప్రొటెక్షన్ అనేది, బోటింగ్ అనేది లేదు ఫస్ట్ థింగ్ ఇప్పటి వరకు. సెకండ్ ఏంటంటే ఇందులో 9 ఐలాండ్స్ ఉన్నాయి. ఇవి మనము మామూలుగా చేరుకోలేము, పడవతో తప్పితే మామూలుగా చేరుకోలేము. మన దగ్గర దాదాపు 303 రకాల పక్షులు ఉన్నాయండి. ఇందులో దాదాపు 117 టైప్స్ ఆఫ్ బర్డ్స్ అన్నీ కూడా మైగ్రేటరీ. ఒక 40-50 వరకు మన ఎక్కడంటే హిమాలయాల అవతల నుంచి కూడా వచ్చేది ఉందండి. బాల్డెడెడ్ గూస్ అని మన దగ్గర పెయింటెడ్ స్టార్ నుంచి బాల్డెడెడ్ గూస్ వరకు చాలా వస్తాయి. ఫ్లెమింగోస్ కూడా వస్తాయి. ఫ్లెమింగోస్ కూడా చూడడానికి చాలా ముచ్చటగా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మిగతా పక్షులన్నీ కూడా హిమాలయాల అవతల నుంచి వచ్చేటి కొంచెం ఒక కర్వేచర్ లేన్ తీసుకొని హిమాలయాలు పైకి ఎగరకుండా పక్క నుంచి దాటుకొని గుజరాత్ మీదుగా మన దగ్గరకు వస్తాయి. ఈ బాల్డెడెడ్ గూస్ అనేది ఏదైతే ఉందో ఇది
నేరుగా స్ట్రేట్గా పైకి పోయి ఆకాశంలో హిమాలయాల కంటే ఎత్తుకుపోయి అవి దాటుకొని ఇక్కడికి వస్తాయి. అవి ఇక్కడ బ్రీడింగ్ అయిన తర్వాత వెళ్ళిపోతాయి. ఇక్కడ మనకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు, జనవరి వరకు కనబడతాయండి. మన దగ్గర ఉభయచర జీవులు అంటే మన దగ్గర ఇది ఉందండి, క్రోకడైల్ ఉభయచరము. రెప్టైల్స్ ఉన్నాయి, ఒక 37 రకాల రెప్టైల్స్ ఉన్నాయి. అంటే స్నేక్స్ ఎక్కువ, స్నేక్స్, లిజార్డ్స్ ఉన్నాయి. ఇంకా మమ్మల్స్లో మనకు మెరుగా సీ అంటే ఆటర్స్ ఒకటి కనబడ్డాయండి ఈ మధ్య, ముందు లేకుండానంట. మళ్ళీ మిగతా అన్ని వైల్డ్ బోరు, మిగతా అన్ని కామన్ మన దగ్గర. చేపలు 57 రకాల చేపలు ఉన్నాయండి. వీటిని కూడా ఐడెంటిఫై చేసి లిస్టింగ్ చేసినాము. ఈ మధ్యనే మేనేజ్మెంట్ ప్లాన్ కూడా ఈ మధ్యనే అప్రూవ్ అయింది ఫర్ నెక్స్ట్ 10 years. అయితే దీన్ని రామ్సర్ లేక్గా గుర్తిస్తే దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని సైట్స్ కంటే ప్రత్యేకత ఏంటంటే ఇన్యాక్సెసిబిలిటీ ఒకటి. 9 ఐలాండ్స్లో కూడా బ్రీడింగ్కి కానీ వెజిటేషన్ కూడా చాలా బాగుంది. చెట్లు, తుమ్మ చెట్లు కానీ బ్రీడింగ్కి అవకాశం ఉన్న చెట్లన్నీ చాలా ఉన్నాయి. ఆ చెట్ల మీద బ్రీడింగ్ చేస్తుంది. నెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి. డిస్టర్బెన్స్ అనేది 0 డిస్టర్బెన్స్ అండి. ఇక్కడ మనం పడవతో పోతే కానీ వెళ్ళలేము. ఇప్పుడు మేము ఓన్లీ దీంతోటే పోతున్నాం. పడవలను ఏర్పాటు చేసే అవకాశం అంటే రామ్సర్ గుర్తిస్తే ఏమేమి అవకాశాలు వస్తాయి ఈ ప్రాంతానికి? గుర్తిస్తే వాటి హ్యాబిటేషన్ కానీ వాటి యొక్క బ్రీడింగ్ ఫెసిలిటీస్ కానీ డిస్టర్బ్ కాకుండా ఏదైనా గైడ్లైన్స్ తీసుకొని అంతర్జాతీయంగా ఆమోదించబడ్డ మోడల్లోనే విజిటింగ్ ఉంటుందండి. అదర్వైజ్ లేక్ చుట్టూ ఏదైనా పని చేయగలుగుతాము. లేక్ బయట లోపల ఏది చేయాలన్నా కానీ మనం ఈ వైల్డ్ లైఫ్ సంబంధించి గైడ్లైన్స్ను, కన్జర్వేషన్ గైడ్లైన్స్ను చూసుకొని చేయాల్సి ఉంటుంది. రోజు వెట్లాండ్ డేను మనం ప్రతిసారి కంటే ఈసారి కొంచెం డిఫరెంట్గా మనం జరుపుకునే అవకాశాలు నేనైతే చెప్తానండి. అంటే రామ్సర్ గుర్తింపు వస్తే ఈ ప్రాంతం అంతర్జాతీయంగా మంచి గుర్తింపు, పర్యాటకులు కూడా వచ్చే అవకాశం ఉంది. పర్యాటకులకు ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ కానీ ఇక్కడ ఉండడానికి ఎకో టూరిజం డెవలప్మెంట్కి కానీ చాలా స్కోప్స్ ఉన్నాయి. ఎందుకంటే డ్యామ్ బయట కూడా శాంక్చురీ బయట కూడా పక్కన ఆనుకొని మనకి ఇక్కడ సైట్స్ ఉన్నాయి. డెవలప్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. ఎకో టూరిజం కూడా బాగా డెవలప్ చేస్తే పబ్లిక్ని ఆకట్టుకుంటుంది. దిస్ విల్ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఆల్సో, ఎకో టూరిజం ప్లేసెస్. అండ్ బర్డ్ వాచర్స్ హూ స్టడీ ద ఫానా, ఏవి ఫానా, వాళ్ళందరికీ కూడా ఇట్ ఈస్ ఎ ప్యారడైజ్ ఆల్రెడీ. బికాస్ మనకంటే ఎక్కువ కూడా బర్డ్ వాచర్స్ ఎక్కువ వర్క్ చేసి వాళ్ళే లిస్టింగ్ అవుట్ చేస్తున్నారండి బర్డ్స్ని. వీఆర్ ఇన్ కాన్స్టెంట్ టచ్ విత్ దెమ్. నిన్న కూడా వాళ్ళంతా వచ్చిండ్రు. దే ఆర్ వెరీ హ్యాపీ దట్ దే హ్యావ్ ప్రజెంటెడ్ మోర్ దెన్ ద డిపార్ట్మెంట్. అంటే దేర్ ఆర్ ప్యాషనేట్గా బర్డ్ వాచింగ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఒకటే సబ్జెక్ట్ని పట్టుకున్న వాళ్ళు ఎవ్రీ సండే, ఎవ్రీ హాలిడే మార్నింగ్ దే విల్ కమ్ బై 5 o'clock. వాళ్ళు ఒక 8 వరకు ఇక్కడ లేక్ చుట్టూ తిరిగి బై వాక్ తిరుగుతారు. మేము కూడా అప్పుడప్పుడు జాయిన్ అవుతుంటాము. తిరిగి వాళ్ళు బర్డ్స్ అంతా కూడా ఏ బిహేవియరు, మూమెంటు, కొత్త ఏమన్నా వస్తున్నాయా బర్డ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేసి డాక్యుమెంటేషన్ చేస్తున్నారండి. దట్ ఈస్ దేర్. ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఫుల్ ప్లెడ్జ్డ్గా మనం దానికోసం కేటాయించలేం కాబట్టి వీఆర్ టేకింగ్ దేర్ హెల్ప్. ఇది మొత్తం మీద చూసుకున్నప్పుడు అంతర్జాతీయంగా ఒక అద్భుతమైన ప్రాంతంగా రామ్సర్ గుర్తిస్తే మంజీరా ఈ పర్యావరణ ప్రాంతం వెట్లాండ్ మాత్రం మన భారతదేశంలో ఇప్పటివరకు ఉంటే 80 ఏవైతే ఉన్నాయి వెట్లాండ్, వాటికంటూ అద్భుతంగా ఇది ఇక్కడ స్పీసీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. దీన్ని రామ్సర్ గుర్తింపు పొందితే మాత్రం ఇది అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా డిఎఫ్ఓ సేదరావు గారు చెప్తున్నారు. ఆ దిశగా ఇక్కడ ప్రయత్నాలు జరగ మనం కోరుకుందాం. ఈ అద్భుత ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా రామ్సర్ కన్వెన్షన్ కు ప్రతిపాదనలు ఇప్పటికే వెళ్లాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై చొరవ చూపితే తెలంగాణలో జీవ వైవిధ్య అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మంజీర చిత్తడి నేల ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.